ఈరోజు అయితే మనకి డే 4 అనమాట. సో ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి మున్నార్కి ట్రిప్కి. సో నేను ఆల్రెడీ కోయంబత్తూర్ హోటల్లో నేను ఆల్రెడీ తీసుకున్నా. కోయంబత్తూర్లో కొన్ని లొకేషన్స్ చూసాం. అండ్ సో సిటీ అయితే చాలా బాగుంది కదా. సో మార్నింగ్ అయితే నేను చెక్అవుట్ అయిపోయాను. సో కోయంబత్తూర్కి ఇప్పుడు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇప్పుడు మనం వచ్చేసాము. సో రైట్ నౌ మనం మున్నార్కి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. బైక్ అయితే మాత్రం అసలు సూపర్ అసలు. సో ఇప్పటి వరకు 1400 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. సో ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే మున్నార్కి నేను రీచ్ అయిపోతాను. సో ఫస్ట్ అయితే చిన్న టీ బ్రేక్. పదండి. నేను ఇప్పుడు పల్లి హైవే మీద ఉన్నాను. సో ఇది ఉత్తలంపేట్ హైవే అంటారంట, సారీ ఉర్మల్పేట్ హైవే అంటారు. సో ఇక్కడ నుంచి పల్లి 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అక్కడ మన పల్లి వరకు అయితే వెళ్ళాం, కానీ పల్లికి 30 కిలోమీటర్స్లో మాకు వేరే డైరెక్షన్ చూపిస్తుంది మ్యాప్స్లో. ఇదే మనం ఉర్మల్పేట్ హైవే అనమాట. సో సైడ్ అంతా చూస్తే మీరు విండ్ మిల్స్ చూస్తున్నారు చూడండి, విండ్ ఎనర్జీ. సో మనకి పవర్ అనేది హైడ్రో, తర్వాత థర్మల్, అదేవిధంగా విండ్ వరకు కూడా జనరేట్ చేస్తాము. సో అందరికీ తెలుసు తమిళనాడు అనేది సెకండ్ లార్జెస్ట్ విండ్ ఎనర్జీ జనరేటర్. సో అరౌండ్ 11,600 మెగావాట్స్ అనేది విండ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఈ ఏరియా అంతా కూడా విండ్ ఎనర్జీ ఫ్యాన్సే ఉన్నాయి అంతా, ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తుంది చూడండి. నేనైతే ఇప్పుడు వేరే టర్న్ తీసేసుకున్నాను. సో ఇది ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయింది. ఇది అనమలై టైగర్ రిజర్వ్ అంటే, కాకపోతే ఇక్కడ టైగర్స్ అయితే ఉండవు, బట్ ఎలిఫెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూశాను, అలాగే మోటరైడ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఎలిఫెంట్స్ అయితే దాంట్లో కనిపించేటట్టు చూశాను. సో మనకి టైం బాగుంటే కనిపిస్తే బాగుంది, చూద్దాం కనిపిస్తే లేదు. సో మొత్తానికి అయితే నేను కేరళ బార్డర్ దగ్గరలో ఉన్నా. అసలు ఎక్కడ కేరళ ఎక్కడ ఆంధ్ర, అసలు నాకైతే నైట్ నిద్ర పట్టలేదు అసలు, ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. సో అసలు ఎప్పుడు రీచ్ అవుతా, ఎప్పుడు తెల్లారి అవుతుందా, ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నా అన్నట్టు బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయి అసలు నిద్రే పట్టలేదు అనమాట. ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఉన్నాను మొత్తాన్ని. సో మొత్తానికి అయితే రీచ్ అయ్యాను. ఇగో దగ్గర నాకు తెలిసి కేరళ గవర్నమెంట్ ఏం ఉంటుందండి. వేర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారెస్ట్, కంప్లీట్ ఫారెస్ట్ జోన్ ఏరియా అంతే ఇదంతా. సో గైస్ మనమైతే ఇప్పుడు కేరళ ఫారెస్ట్ రేంజ్ ఎంట్రీలో ఉన్నాం. సో ఆల్రెడీ ఎంట్రన్స్ అయితే టికెట్ తీసుకోవాలంట. ఇదే ఫారెస్ట్ ఆఫీస్, జస్ట్ 20 రూపీస్ టికెట్ మాత్రమే. సో టికెట్ అయితే తీసేసుకున్నా, పదండి స్టార్ట్ అవుదాం. సో ఇది నేను కేరళ ఎంటర్ అయినాక ఫస్ట్ వ్యాలీ ఇది. సో వ్యాలీ చూడండి, ఈ సైడ్ అంతా మౌంటైన్ టెరన్ ఏరియా ఉంది, ఈ కింద అంతా కూడా వ్యాలీ ఉంటుంది. సో లేన్ రోడ్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇటు చూసి చూడండి వ్యాలీ అంతా, కింద రివర్ కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం కేరళలోని దీన్ని చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటారు. సో బేసిక్గా ఏంటంటే కేరళ అనేది ఏంటంటే అసలు నేచర్కి ఒక హబ్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూడండి, ట్రాఫిక్ ఎలా ఉంది, రోడ్ కూడా ఎంత కష్టంగా ఉందో చూడండి. లారీ వెళ్తే మొత్తం ఎంత వెహికల్స్ ఆగిపోతున్నాయి. సారీ అమ్మా, 70 సార్లు కావాలి ఆగొచ్చు కదా, నాకన్నా నీకు తొందర ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తా చూడండి. యాక్చువల్గా మనకి 1498లో వాస్కోడిగామా కేరళ వచ్చాడు, మనకి పోర్చుగీస్ నుంచి సీ రోడ్ కొనుక్కోవడం అని చెప్పి అందరికీ తెలిసిందే. అసలు బేసిక్గా వాస్కోడిగామా దేనికి వచ్చాడంటే, యాక్చువల్గా ఇండియాలోని స్పైసెస్ అవే మనం వాడతాం కదా ఎక్కువ, లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, సో రకరకాల స్పైసెస్ అనేవి మనకి ఈ కేరళ జోన్లోనే, తర్వాత ఈ కర్ణాటక జోన్లో ఎక్కువ పండేవి అనమాట. సో వాళ్ళు సీ ఫుడ్ కదా, మన ఇంగ్రీడియంట్స్ కలిపితే పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేదన్నమాట. సో అది మంచి మార్కెట్ ఉండేది. సో వాస్కోడిగామా రాకముందు మనకు మార్కెట్ అవ్వలేదంటే, మనకు ముందు నుండే మార్కెట్ ఉందన్నమాట. కాకపోతే మనకి వేరే రూట్ నుండి ఫస్ట్ అయ్యేది, ల్యాండ్ వే నుంచి. అది ఎలా అంటే సిల్క్ రూట్ అనేవాళ్ళు అనమాట. అప్పుడు యూరోపియన్ కంట్రీస్కి మన ఇండియాకి మధ్య మనకి ఇప్పుడు అరేబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు పర్షియన్ కంట్రీస్ అనేవాళ్ళు అనమాట. సో మనం ఆ పర్షియన్ కంట్రీ మీద నుంచి మనం ట్రేడ్ చేసేటోళ్ళం. సో అప్పుడులో ఏంటంటే ఆ పర్షియన్ కంట్రీకి, అటువైపు యూరోపియన్ కంట్రీలో ఇటలీ, ఈజిప్ట్ పాలించేవాళ్ళు కదా. సో ఆ రాజులకి, ఈ పర్షియన్ రాజులకి కొంచెం చిన్న క్లాసెస్ రావడం వల్ల ఏంటంటే వీళ్ళు ఆ ట్రేడ్ రూట్ని వాళ్ళకి వెళ్ళడం అంటే
ఈ శాంపిల్స్ అనేవి ఇది స్పైసెస్ అనేవి పంపించకుండా ఆపేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ మార్కెట్ డౌన్ అయిపోవడం వల్ల అక్కడ పోర్చుగీస్ రాజు ఏం చేశారంటే వాస్కోడి గామాని మనకి సీ రూట్ అలాగే ఇండియాకి కనుక్కోవాలని చెప్పేసి అంటే వాళ్ళేమొచ్చి అప్పుడు నావిగేషన్ స్టార్ట్ చేసి మన ఇండియాకి సీ రూట్ కనుక్కొని వచ్చారన్నమాట. బా టర్నింగ్ చూడండి కంప్లీట్గా అసలు అటువంటి ఏమొస్తుందో కూడా కనిపించట్లేదు. సో ఇదైతే ఇంకో చెక్ పోస్ట్. ఇదేంటంటే ఇక్కడ వెహికల్స్ అన్నీ చెకింగ్ అవుతున్నాయి అనమాట. సో ఆల్కహాల్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ లేకపోతే స్మోకింగ్ సిగరెట్స్ ఇలాంటివి కూడా మనకి అలౌ లేదు. ఎలా ఉంటే ఇక్కడే ఆపేస్తారు. సో బ్యాగ్స్ కూడా తీసి చెక్ చేస్తున్నారు. సో ఈ చెక్ పోస్ట్ దాటితే మనం ఫారెస్ట్ ఏరియాకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇది చిన్నర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇప్పుడు మన సైడ్ నుండి బోర్డు కూడా వెళ్ళిపోయింది. సో ఈ ఫారెస్ట్లో ఏంటంటే గ్రిజిల్డ్ గెయింట్ స్క్విరల్స్ అనమాట. అంటే ఉడతలో ఒక రకం అంట. సో రెడ్ కలర్లో ఉంటుంది. అది ఫేమస్ అనమాట. మనకి వచ్చే దారిలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. అందుకని మనం వెళ్ళే స్పీడ్కి మనం ఏది ఆగి చూడలేము. సో ఇదేంటంటే లిటరల్లీ మనం ఇప్పుడు వెళ్తున్న హైవే ఉంది కదా, దీని స్టేట్ హైవే అంట ఇది. కేరళ స్టేట్ హైవే 17 అంటే ఇది. అయితే రోడ్డు మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఏ గతుకులు లేవు, ఏమీ లేవు, పర్ఫెక్ట్గా ఉంది అంతా. సో మనం 40-50 కిలోమీటర్ స్పీడ్లో మనం మెయింటైన్ చేసి మనం సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా మీకు ఈ సైడ్ వ్యాలీ ఉంది కదా, ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, నా రైట్ సైడ్ అంతా మౌంటైన్లా ఉంది, లెఫ్ట్ సైడ్ అంతా కూడా వ్యాలీ ఉంది. సో ఈ వ్యాలీలో ఏంటంటే మనకి 2 రివర్స్ ఉన్నాయంట, చిన్నారు, పంబాన్ అని. సో ఇప్పుడు నా పక్కన ఏ రివర్ ఉందో కూడా నాకు తెలియదు. బట్ ఈ చిన్నారు వైల్డ్ లైఫ్ శాంచురీకి ఆ రివర్స్ అనేవి బాగా ఫేమస్ అనమాట. గాయస్, వెల్కమ్ టు హెవెన్. చూడండి టీ ప్లాంటేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో నా సైడ్ ఈ కొండ మీద అంతా కూడా ఇంకా టీ తోటలే ఉన్నాయి అనమాట. సో ఆబ్వియస్లీ మొన్నారంటే అందరికీ టీ ప్లాంటేషన్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు కదా, 100 సంవత్సరాల కింద చరిత్ర ఉంది టీకి ఇక్కడ. నేను ఎదురు కొండ చూడండి అంతా టీ ప్లాంట్తో అలా చెక్కేటట్టు ఉంది అంతా. 1818లో అంట ఫస్ట్ ఏహెచ్ హ్యూమ్ అనే వ్యక్తి అంట ఇక్కడ టీకి అనువైన ప్రదేశం అని చెప్పేసి సజెస్ట్ చేస్తే, అప్పుడు ఆయన పేరు జాన్ డానియల్ ముండ్రో అనే వ్యక్తి ఏంటంటే ఇక్కడ 1,00,000 ఎకరాల లైజ్కి తీసుకొని ఇక్కడ టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి మున్నార్లోని టీ ప్లాంటేషన్ చరిత్ర అంతా కూడా. బాగా చూడండి ఎంత బాగుందో అసలు, వేరే లెవెల్లో ఉంది కదా అంతా. నాకైతే ఏదో యాక్చువల్గా అరకు రైడ్కి ఈ రైడ్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. కంప్లీట్ డిఫరెంట్ జోన్లో ఉంది అంతా కూడా. బ్రో చూడడానికి ఎంత బాగుందో అసలు. నాకైతే 3 days ఈ డిస్టెన్స్, ఈ ట్రావెలింగ్ అంతా వర్త్ అనిపిస్తుంది బాగానే. అసలు శ్రీకాకుళం నుంచి నేనైతే అసలు 3 months నుంచి మొన్నారని కలవరించిన. మొత్తానికైతే నేను ఈరోజు అచీవ్ చేసుకున్నా. నేను అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యా. బట్ ఈ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ మొన్నార్ ప్రజెంట్ టీ ఫ్యాక్టరీ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ తర్వాత 1964 నుంచి కూడా దీన్ని టాటా టీగా మార్చుకొని మన రతన్ టాటా వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో అప్ టు 2005 వరకు కూడా టాటా టీ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇక్కడ ఉన్న టీలన్నీ కూడా సో మనకి ఎక్స్పోర్ట్స్ గట్రా అయ్యేవి. ఆఫ్టర్ 2005 నుంచి ఏంటంటే కన్నన్ దేవాన్ హిల్ ప్లాంటేషన్ అని చెప్పేసి దాన్ని మార్చేశారనమాట.
సో ఇక్కడ ఈ కంపెనీలో ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఎంప్లాయ్ బేస్డ్ టీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ కన్నన్ దేవన్ నెంబర్ ఎవరో కాదు. సో నేను ఫస్ట్ మీకు ఇంత ఒకటి చెప్పా కదా, ఏహెచ్ హ్యూమ్ 1888లో మనకి టీ ప్లాంటేషన్ పెట్టాలని, అదేవిధంగా జాన్ డానియల్ మున్రో అనే వ్యక్తి లీజుకి తీసుకున్నారని. ఆ టైంలోని కన్నన్ దేవన్ అనే వాళ్ళు ఇక్కడ లోకల్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళిద్దరి పేర్లు అలా గుర్తుండిపోయి వాళ్ళ గుర్తుగానే ఈ కన్నన్ దేవన్ హిల్ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి టీ ఎస్టేట్లు అన్నిటికీ కూడా పెట్టిరనమాట. వాగువరై టీ ఫ్యాక్టరీ అంట. సో టీ మేకింగ్ కంపెనీస్ మున్నార్లో ఫస్ట్ టీ కంపెనీస్ ఎంట్రన్స్లో ఉంది వాగువరై టీ ఫ్యాక్టరీ. సో మనం మరయూరుకి ఇంకో 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. సో అక్కడ నుండి మున్నార్ ఇంకో 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మరయూరు అనేది కూడా ఏంటంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని. సో మనకి లైక్ ఇప్పుడు చూడండి, లంబసింగ్కి ముందు అరకు ఎలా ఉంటుందో సో ఇది అంతేనే. సో లంబసింగ్ అనేది మనకు అరకు మీద కొంచెం ఎలివేషన్ ఎక్కువ కదా. సో ఇది అంతే. మనకి ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఎలివేషన్ పెరుగుతూ ఉంటుంది, అంటే కొండ హైట్ పెరుగుతూ ఉంటుంది, మనకి ఇంకా మీదకి వెళ్తుంటాం. సో మీరైతే చూడండి, మరి ఇంక ఎటు చూడండి మనకి టీ ప్లాంటేషన్ తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదు. మరి మాట్లాడడానికి కూడా ఇంకా ఆప్షన్ లేదు మనకి, ఆ విధంగా ఉంది టీ ప్లాంటేషన్ అంతా. అసలు మా బావగారైతే బాగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఫస్ట్ నేను వాడు కలిపి ప్లాన్ చేసాము, బట్ ఆ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేసాడు. వాడికి కూడా ఇలాంటి నేచర్, తర్వాత ఈ బైక్ రైడింగ్స్, ఘాటి రోడ్ లాంటి చాలా ఇష్టం. సో వాడు పర్టికులర్ జర్నీ కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చిన ఈ ట్రంప్ బైక్ అనేది వాడిదేని, వాడు దానికోసం కొనుక్కున్నాడు. బట్ ఆ అదృష్టం నాకు దక్కింది. సో బైకర్స్ కూడా చూడండి చాలామంది ఎలా వెళ్తున్నారు. బేసిక్గా ఇది పీక్ సీజన్ కదా, అందుకే ఫుల్ జనాలు వస్తున్నారు. ఏంటంటే డిసెంబర్ జనవరి టైంలో మున్నార్ అనేది బెస్ట్ క్లైమేట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్స్ అంతా ఈ టైంలో కూడా వస్తారు ఎక్కువ. సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది, ఎందుకంటే నేను చాలా వరకు ట్రాఫిక్ ఏరియా నేనేం బ్లాక్ తీయలేదు, అంతా కూడా ప్లెయిన్ రోడ్లో ఉన్నప్పుడు, లొకేషన్స్ బాగా ఉన్నప్పుడు మాత్రమే నేను కవర్ చేశాను. గైస్, మార్నింగ్ ఎప్పుడో టీ తాగిన, మధ్యాహ్నం ఏం తినలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 11 అవుతుంది. అయితే టీ రిసార్ట్, టీ ఎస్టేట్ బాగుంది చూడడానికి. సో ఇల్లు టీ వేద్దాం పదండి. Where are you from, ma'am? From Germany. Oh, from Germany. From all the way you are traveling by cycle only. From Germany to you are coming by cycle only. How many days it took? 6 months. Oh, I think it's 5 times louder than in my country, and it's very annoying for me. Very annoying, because you are in a beautiful scenery, yeah. and then the cars coming and making all the motorbikes. Dit. And it's like my peace is disturbed. No, actually
You know, it's a beautiful spot now. You already told that. Yeah. So many people from India coming from different places. Yes. So actually, bike riders especially, they are very interested in this road. It's a beautiful road. Then without horn we can't move that now because traffic also heavy. Yeah. But here it's only allowed 30 kilometers per hour. So where are you from, Germany? You listen, this is only 30 kilometers per hour on this road. Max. No. Yeah. Yeah. Everyone would drive 30 kilometers per hour. They would not have to horn. Minimum 60 kilometers we are driving. They're driving too fast. Then they're braking, honk. Ugh. They would all lose their driving license in Germany. Honestly. Yeah, I know They that. all lose it. Yeah. But of course, I'm not here to rule them. No. No, ma'am, India is a democratic country. We have a lot of freedom here. Yeah, a lot of We rules. will implement rules, but we will not follow rules. Yeah. So, ma'am, what's your name, ma'am? Ursula. My name is Rakesh. Rakesh, nice to meet you. Thank you, ma'am. So, Germany, where are you from? From Heidelberg. It's south of Frankfurt. Frankfurt. So, complete you are from European country. Pardon? Part of Europe. Yes, Germany. It's a part of Europe. Yeah. I know some manufacturing companies. Volkswagen car company is from Germany. It's a very famous car here. Yeah. I know. And Mercedes and BMW. Yeah. Yeah. BMW, I love that car. Yeah. Very expensive, huh? Yeah. I can't purchase. Yeah. So, German is a different language. You are speaking English very well. Thank you very much. Thank you. Yeah. And how many days it took for you? In India, how many days you are traveling? 6 weeks in India. India, what places you are traveling? Only Kerala and Tamil Nadu. Oh, only you travel till now you are in South India only. So you are planning to visit North India or not? No. I have been in North India without my bicycle, and I know I don't want to cycle there. It's too crazy. Here in the south it's okay, but let's say if you go out of Kerala or Tamil Nadu, it's crazy. So, I don't like to cycling. Yeah. okay. So have you been North India previously? Yes. I stayed already 1.5 years in India before, Oh, and I came with my car from Germany. so you are doing any job or traveling is your passion or you are doing any job? Well, now I don't do a job because I have let's say a long holiday or a long break. You have any YouTube channel or Well, Just- you are just- on Instagram I'm wok like WOK dot travel. wait. ఫైనల్లీ నేను మున్నార్కి అయితే రీచ్ అయిపోయినా. ఇది మున్నార్లో ఎంట్రన్స్ ఉన్నటువంటి టీ ఫ్యాక్టరీ ఇది. సో మొత్తానికి అయితే నేను నా డెస్టినేషన్కి రీచ్ అయినా. సో మున్నార్లో ఇంకా చాలా అందాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో మనము చూద్దాం. అండ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఎందుకంటే నా చేసే బ్లాగ్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే నెక్స్ట్ వీడియోస్లో నేను అవి క్లియర్ చేసుకుంటా. అండ్ గుడ్ ప్రెజెంటేషన్స్తో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్. సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు.